వెల్కమ్ టు ద చైల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం లో విజన్ సంబంధించినటువంటి కేస్ హిస్టరీలో రెండవ భాగాన్ని చూస్తున్నాం. గత వీడియోలో మనం ప్రీనాటల్ హిస్టరీ వరకు కేస్ హిస్టరీని మనం చూసాము. అయితే ఈ రోజు ఈ వీడియోలో ప్రీనాటల్ హిస్టరీ అండ్ నాటల్ హిస్టరీ అండ్ పోస్ట్ నాటల్ హిస్టరీ. సో సాధారణంగా లో విజన్ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క పోస్ట్ నాటల్ హిస్టరీని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ పోస్ట్ నాటల్ హిస్టరీలో సో తను ఎఫెక్ట్ అయినటువంటి లేదా తను ఆ, ఈ యొక్క లో విజన్ కి ఏమేమైతే దోహదం అయ్యాయో ఆ యొక్క అంశాలు అనేవి నార్మల్ గా మనకి ఈ పోస్ట్ నాటల్ హిస్టరీలోనే ఎక్కువగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా లో విజన్ కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ పోస్ట్ నాటల్ హిస్టరీలో కన్వర్షన్స్ కానీ సీజర్స్ కానీ వచ్చినట్లయితే ఆ యొక్క విద్యార్థికి మనము లో విజన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క పోస్ట్ నాటల్ హిస్టరీని మనం స్టడీ చేసేటప్పుడు సో తనకి వచ్చినటువంటి ఆ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ లో ఏమేమైతే ఇన్ఫెక్షన్స్ వచ్చాయో ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రస్తుతము తను ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క లో విజన్ సమస్యకు కారణాలుగా మనం గుర్తించొచ్చింది. సో సాధారణంగా ఈ యొక్క విద్యార్థికి తన యొక్క పోస్ట్ నాటల్ హిస్టరీని మనం పరిశీలించినట్లయితే సో తనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే సో సాధారణంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ ఈ యొక్క లో విజన్ సమస్య అనేది సో తనకి 3 years ఏజ్ లో వచ్చినట్టు పేరెంట్ దగ్గర నుంచి సమాచారం మనం పొందుకున్నాము. తర్వాత తనకి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఒక కారణం అండి. సో ఈ లో విజన్ సంబంధించినటువంటి అంశాలలో ఈ పోస్ట్ నాటల్ హిస్టరీలో అబ్నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ ని గనక మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద లో విజన్ ఆఫ్ ద చైల్డ్ అండి. సో ఇది పోస్ట్ నాటల్ హిస్టరీ ఆఫ్ దిస్ పర్టికులర్ చైల్డ్ అండి. తర్వాత డెవలప్మెంటల్ హిస్టరీ కూడా మనం గమనించినట్లయితే so, ఇక్కడ సాధారణంగా ఈ యొక్క లో విజన్ కేటగిరీ చిల్డ్రన్ లో క్రాలింగ్ అనేది కొంచెం డిలేగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిట్టింగ్ కూడా డిలేగా స్టార్ట్ అవుతుందండి. తర్వాత వాకింగ్ అనేది కూడా చాలా డిలే మైల్ స్టోన్ అని మనం చెప్పొచ్చండి. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సో తన యొక్క ఆ యొక్క విజన్ సంబంధించినటువంటి సమస్యనండి. సో తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చూసినట్లయితే సో పాయింటింగ్ టు ఏ పర్సన్ ఇది కూడా తనలో నార్మల్ రెగ్యులర్ చైల్డ్ కి వచ్చే డెవలప్మెంటల్ మైల్ స్టోన్ రీచ్ అయ్యే ఏజ్ అనేది దీనిలో కాస్త డిలీగానే కనిపిస్తుందండి. సో ఇంకా మనం గమనించినట్లయితే సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా నార్మల్ గా ఈ లో విజన్ కేటగిరీ ఆఫ్ చైల్డ్ లో సాధారణ పిల్లల కంటే వీటిలో కాస్త ఆలస్యంగానే ప్రారంభమవుతాయి. సో కాబట్టి ఈ యొక్క డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ని మనం పేరెంట్ ని కాస్త క్షుణ్ణంగా అడిగినట్లయితే మనం రాసుకునే కేస్ హిస్టరీకి సమ్మరీ ఆఫ్ ద కేస్ కి మనకి లింకప్ అనేది దొరుకుతుందండి. అంటే ప్రస్తుతం ఆ విద్యార్థి లో విజన్ కి ప్రధానమైనటువంటి కారణము ఏంటి అనేది ఈ యొక్క డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ద్వారా బ్రెస్ట్ ఫీడింగ్ అబ్నార్మల్ గా ఉందా నార్మల్ గా ఉందా అనే యొక్క అంశాలు ఎంతో దోహదపడతాయండి. సో తర్వాత మనం చూసినట్లయితే యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తన యొక్క డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం పేరెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం వీటిని ఫిల్ చేసుకోవచ్చు అండి. సో తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి అకాడమిక్ హిస్టరీ. సో ఈ యొక్క అకాడమిక్ హిస్టరీలో మనం గమనించుకున్నట్లయితే సో ఈ స్టూడెంట్ తన యొక్క అకాడమిక్ హిస్టరీ అనేది మనం పరిశీలించినట్లయితే సో ఈ చైల్డ్ ఆల్రెడీ స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ గానే స్కూల్ కి వెళ్ళేవాడు. అకేషనలీగా సమ్ ఫేవర్స్ కావచ్చు, సమ్ పర్సనల్ ట్రావెలింగ్ ఇష్యూస్ వల్ల తను స్కూల్ కి ఆబ్సెంట్ అయ్యాడు తప్ప కానీ దర్ ఈస్ నో పెక్యులర్ రీజన్ ఫర్ ద ఆబ్సెంటిజం అనేది మనం దీనిలో ఫైండ్ అవుట్ చేయలేదండి. అయితే ఇక్కడ మేజర్ గా మనం చూసినట్లయితే స్కూల్ బిహేవియర్. ఈ స్కూల్ బిహేవియర్ లో సో నాకు ప్రీవియస్ అకాడమిషన్ చెప్పిన రిపోర్ట్ ప్రకారము సో ఫ్రీక్వెంట్ టాకింగ్ డిస్రప్షన్స్ అని తన రెగ్యులర్ క్లాస్ లో తను ఐడెంటిఫై చేసినట్టు ఇక్కడ నాకు చెప్పడం జరిగిందండి. సో ఎందుకంటే ఆస్కింగ్ ప్లీజ్ ఫర్ హెల్ప్ రీడింగ్ ద బోర్డ్ ఆర్ అవాయిడింగ్ టాస్క్ దే కాంట్ సీ. సో యూజువల్ గా తను ఏం చేశాడంటే పక్కనుండే విద్యార్థిని మాటి మాటికి తను డిస్టర్బ్ చేస్తుండే. ఎందుకు డిస్టర్బ్ చేసేవాడంటే బోర్డు మీద రాయబడినటువంటి
అక్షరాలను తను సరిగా గుర్తించలేకపోవడం కారణం బట్టి, సో, అక్కడ రాయబడిన అంశాల కోసం పక్కనున్నటువంటి విద్యార్థిని సో, తరగతి గదిలో మాటి మాటికి డిస్టర్బ్ చేసినట్టు, ఒక్కోసారి తను వేటినైతే చూడలేకపోతున్నాడో ఆ యొక్క అంశాలను పూర్తిగా తను విస్మరించినట్టు టీచర్ చెప్పడం జరిగింది. తర్వాత ఎక్సెసివ్ వైట్‌నెస్ ఆర్ విత్‌డ్రాల్. సో, చాలా తరచుగా చాలా తరచుగా ఈ యొక్క విద్యార్థి ఏంటంటే, సో, తరగతి గదికి సంబంధించినటువంటి అనువర్తనాల విషయంలో కావచ్చు, లేదా తరగతి గదిలో ఇతర విద్యార్థులతో కలిసి మింగిల్ అయ్యే అంశంలో కావచ్చు, యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసే అంశంలో కావచ్చు, తిను చాలా స్తబ్దుగా ఉండిపోయినట్టు, కొన్ని సందర్భాల్లో దేనిలో కూడా పాల్గొననట్టు ఆ యొక్క ప్రీవియస్ అకాడమిషియన్ చెప్పడం జరిగిందండి. సో, తర్వాత ప్లే బిహేవియర్ చూసుకున్నట్లయితే, సో, సాధారణంగా తనకున్నటువంటి ఈ యొక్క లో విజన్ సమస్య వలన సో, తనెప్పుడు కూడా సోల్టరీ అండ్ ఎక్స్‌ప్లోరేటరీ ప్లే తను ఎక్కువగా చూపించేవాడు. అంటే సాధారణంగా ప్రొలాంగ్డ్ ఫోకస్ ఆన్ మానిప్యులేటింగ్ ఆబ్జెక్ట్స్ బై టచ్ రాదర్ థాన్ ఫంక్షనల్ pretend play. So delays in symbolic play, for example, using block as a card. So up to 2 years behind sighted peers. So సాధారణంగా ఈ యొక్క ఆడ్ ప్లే బిహేవియర్‌ని తనలో ఫైండ్ ఔట్ చేసినట్టు మనం ఇక్కడ గమనిస్తున్నామండి. సో ఏంటంటే, సో ప్రొలాంగ్డ్ ఫోకస్ ఆన్ మానిప్యులేటింగ్ ఆబ్జెక్ట్స్ బై టచ్ రాదర్ థాన్ ఫంక్షనల్ ఆర్ ప్రిటెండ్ ప్లే. సో డిలేస్ ఇన్ సింబాలిక్ ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ ఎ బ్లాక్ as a car up to 2 years behind sighted peers. సో, సాధారణంగా ఈ యొక్క విద్యార్థి ఏంటంటే, సో, ఈ యొక్క ఫంక్షనల్ ప్లే విషయంలో కావచ్చు, లేకపోతే సో, ప్రిటెండ్ ప్లే ఈ విషయంలో కావచ్చు. సో, తనేంటంటే మనం చూసినట్లయితే ఒక సింబాలిక్ డిలేని తనలో మనం ఐడెంటిఫై చేస్తాం. ఏంటంటే, తన వయసు సమవయస్కులతో పోల్చుకుంటే, తను ఈ యొక్క ప్లే బిహేవియర్ అనేది ఒక 2, 3 సంవత్సరాలు తక్కువ వయసున్న పిల్లవాడిలో ఉండేటువంటి ప్లే బిహేవియర్‌ని ఫైండ్ ఔట్ చేసినట్టు చెప్పడం జరిగిందండి. సాధారణంగా ఈ లో విజన్ ఉండే పిల్లలు వారి సమవయస్కులతో కలిసి ఆడటానికి కానీ, లేకపోతే వారితో వారిలో ఎలాంటి అయితే ఈ యొక్క ప్లే బిహేవియర్ సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ కావచ్చు, యాటిట్యూడ్ ఉంటదో, వీరిలో ఆ స్థాయిలో ఉండదండి. సో, కాబట్టి ఎక్కువగా వీళ్ళు వారి సమవయస్కులతో ఆడడం కంటే, ఏకాంతంగా కూర్చొని ఏదో ఒక నాన్ ఫంక్షనల్ గేమ్స్ ఆడుకోవడం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఒక చిన్న చెక్క ముక్కను తీసుకొని దానిని ఒక కారుగా ఆడుకోవడం. సాధారణంగా ఈ యొక్క బిహేవియర్ అనేది మనం వెరీ ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో సో, చిన్న పిల్లల్లో మనము అబ్జర్వ్ చేస్తాం. కానీ ఈ యొక్క లో విజన్‌కి సంబంధించినటువంటి పిల్లల్లో ఏంటంటే, వారికున్నటువంటి ఈ యొక్క లో విజన్ ప్రాబ్లమ్ వల్ల వారి సమవయస్కులతో ఆడటానికి వారు సుముఖత వ్యక్తం చేయరు. తర్వాత టీచర్స్ ఒపీనియన్ అబౌట్ ద చైల్డ్. సో, ఇక్కడ మనం ఓవరాల్ కేస్ హిస్టరీ మనం చూసాము. ప్లే బిహేవియర్ చూసాము. స్కూల్ బిహేవియర్ చూసాము. డెవలప్‌మెంటల్ డిలేడ్ మైల్‌స్టోన్స్ మనం చూసాము. వీటితో పాటుగా ప్రీనాటల్ హిస్టరీ అండ్ పోస్ట్ నాటల్ హిస్టరీ గురించి కూడా మనం చూసాం. సో, ఈ అన్ని అంశాలను మనం ఇక్కడ ఏంటంటే సమగ్రంగా తీసుకొచ్చి వాటిని మనం ఏం చేసుకుంటామంటే సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో మనం మెన్షన్ చేసుకుంటామండి. సో, ఈ సమ్మరీ ఆఫ్ ద కేస్ రాయడానికంటే ముందుగా మనమేంటంటే టీచర్స్ ఒపీనియన్ అబౌట్ ద చైల్డ్ మనం గమనించినట్లయితే ఇక్కడ సో, నార్మల్‌గా seen as a committed learners who benefit from individualized support. So, with teachers expressing empathy and adapting via verbal clues or tactile aids. సో, నార్మల్‌గా ఈ యొక్క విద్యార్థిలో టీచర్ గమనించిందేంటంటే, సో, మిగిలిన విద్యార్థుల్లాగే తిను కూడా చదువుకునే విషయంలో, నేర్చుకునే విషయంలో ఎంతో ఒక నిబద్ధత కలిగిన వాడే. కాకపోతే తినకి మనం చూపించాల్సిన సపోర్ట్ ఏంటంటే, సో వెర్బల్ క్లూస్ ద్వారా గాని, టాక్టైల్ ఎయిడ్స్ ద్వారా గాని, మనము తనకి ఈ యొక్క నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. సో, తర్వాత రికగ్నైజ్డ్ పొటెన్షియల్ వెన్ యూజింగ్ టూల్స్ లైక్ మాగ్నిఫైయర్స్. సో, తనకి మాగ్నిఫైయర్స్ యూజ్ చేసిన తర్వాత ఏంటంటే బోర్డ్ మీద ఉన్నటువంటి అక్షరాలను గుర్తించడం గావచ్చు, టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఆ యొక్క స్క్రిప్ట్‌ని చదివే విషయం గావచ్చు, లేదా పియర్స్ తాలూకా నోట్స్‌ని తను కాపీ చేసే విషయంలో గావచ్చు, మనం తనలో కొంత సామర్థ్యాన్ని మనం గమనించాము. సో, కాబట్టి ఇది టీచర్స్ ఒపీనియన్‌లో ఈ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకుంటామండి. సో, ఫైనల్‌గా సమ్మరీ ఆఫ్ ద కేస్‌కొచ్చేసరికేంటంటే, విత్ లో విజన్ షోస్ మోటార్ డిలే
సో, ఈ యొక్క మోటార్ డిలేని కూడా లో విజన్ కారణంగా తనలో మోటార్ డిలేని మనం ఫైండ్ ఔట్ చేసాము. తర్వాత స్పీచ్ లాగింగ్ మనం చూసాము. నెక్స్ట్ సోలిటరీ టాక్ ప్లేని మనం చూసాము. ఇంకా క్లాస్ రూమ్ విత్‌డ్రాయల్ అండ్ గెట్టింగ్. సో, ప్రీనాటల్ ఇన్ఫెక్షన్స్ మనం ఇందులో నోట్ చేసుకున్నాము. సో, ఇవన్నిటిని బట్టి మనకి ఫైనల్‌గా అర్థమైందేంటంటే, సో, ఈ కుర్రాడు లో విజన్ కేటగరీలో ఉన్నాడు. కాబట్టి దీనికి మాగ్నిఫైయర్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా వెర్బల్ లెసన్స్ మనం అందించాలి. వీటితో పాటుగా క్వార్టర్‌లీ మనం రివ్యూస్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో మనం మెన్షన్ చేసుకుంటాము. అయితే ఈ సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో మనం మిగిలిన కేస్ హిస్టరీస్‌కి, లో విజన్ కేటగరీకి సంబంధించిన కేస్ హిస్టరీకి చాలా డిఫరెన్స్ అనేది మనము నోట్ చేసుంటాము. సో, మిగిలిన కేస్ హిస్టరీలో వచ్చేసరికి నేరుగా ఆ సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో ఆ యొక్క ఆహ్, డిసేబిలిటీని మనం మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడికొచ్చేసరికి లో విజన్ కేటగరీకి సంబంధించినటువంటి సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో సో, తను లో విజన్ సో, ఎంత డిస్టెన్స్‌లో తను చూడగలుగుతున్నాడు. సో, ఎలాంటి ఎయిడ్స్ ఉపయోగించి తను చూడగలుగుతూ ఉన్నాడు. తన ప్లే బిహేవియర్ ఎలా ఉంది. సో, తర్వాత సో, తనకి ఆహ్, ఏమేమి అవసరమో అనే అంశాలను మనం ఇక్కడ సమ్మరీ ఆఫ్ ద కేస్‌లోనే మనం మెన్షన్ చేస్తాం. ఎందుకంటే సో, మనం ఇనీషియల్‌గానే తను లో విజన్ అని మనం ఫైండ్ ఔట్ చేసాం కాబట్టి ఈ సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో మనం తన యొక్క కేస్ స్టడీ రాసేటప్పుడు సో, ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటామండి. సో, ఇది సమ్మరీ ఆఫ్ ద కేస్. అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి ఈ యొక్క లో విజన్ సంబంధించినటువంటి చిల్డ్రన్‌కి యూజువల్‌గా ఆక్యుపేషనల్ థెరపీ అనేది అవసరమవుతుంది. బిహేవియరల్ థెరపీ అవసరమవుతుంది. ఇంకా కౌన్సెలింగ్ అనేది చాలా చాలా నీడ్ అండి. ఎందుకంటే మనం ఎవ్రీ క్వార్టర్‌కి కూడా తన్ తనతో పాటు తన పేరెంట్‌కి మనం రివ్యూని కండక్ట్ చేసేటప్పుడు సో, మనం ఎలాంటి అకాడమికల్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యాము, ఎలాంటి సపోర్ట్ తనకి ప్రొవైడ్ చేశాము అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ ఉంటాము. సో, వీటితో పాటుగా సో, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి న్యూరాలజీ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం మెన్షన్ చేసుకుంటాము. వీటితో పాటుగా అడిషనల్ నోట్స్‌లో ఏంటంటే సో, ప్రిఫరెన్షియల్ సీటింగ్, మల్టీ సెన్సరీ టీచింగ్ అండ్ పీర్ అవేర్‌నెస్ కెన్ రెడ్యూసెస్ ద ఫ్రస్ట్రేషన్స్ ఇన్ ద చైల్డ్ అని మనం మెన్షన్ చేసుకుంటాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం ఈ యొక్క అంశాలను మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి, సో వీటిని మనం ఏంటంటే ఒక నోట్‌గా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. థాంక్ యూ అండి. ఇది లో విజన్‌కి సంబంధించినటువంటి కేస్ హిస్టరీ. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఎలాంటి సందేహాలున్నా, లేదా మీరు ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకున్నా క్రిందనున్నటువంటి కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.